నమస్తే. ఇవాళ అన్ని న్యూస్ పేపర్స్లో నిన్న రేవంత్ రెడ్డి రాత్రి మాట్లాడిన వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి, కొంత ఆలోచింపజేస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఆయన చేసిన వ్యాఖ్యలతో పాటు దానికి సమాంతరంగా ఒకవైపున కిషన్ రెడ్డి, ఇంకొక వైపున హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నన్ను దెబ్బతీసే కుట్ర జరుగుతున్నది, వెనక నుంచి కొందరు గూడు పుఠానీ చేస్తున్నారు. అంటే రేవంత్ని దెబ్బతీయడానికి వెనకాల కొన్ని గుసగుసలు చేస్తూ, గూడు పుఠానీ చేస్తూ ఆయన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నదన్నది రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. మరి ఎవరు చేస్తున్నారు? బయటి పార్టీ వ్యక్తులు చేస్తున్నారా, లేదు సొంత పార్టీలో ఉన్న వాళ్ళు చేస్తున్నారా, ఇంకెవరు చేస్తున్నారు? ఇది ఒక ప్రశ్న. ఇంకా రెండో వైపు కిషన్ రెడ్డి అంటున్నాడు, ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ తర్వాత ఉంటుందో ఉండదో అన్నది ఆయన చేస్తున్న వాదన. అండ్ హరీష్ రావు మాట్లాడుతున్నారు, అతి త్వరలో మన ప్రభుత్వం రాబోతున్నది, ఎక్కడా కాంగ్రెస్ 5 ఏళ్ళు పరిపాలించలేదు. సో ఈ మొత్తం వ్యాఖ్యల్ని మనం ఎట్లా చూడాలి, ఏ రకంగా విశ్లేషించుకోవాలి? నిజంగానే ఈ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతున్నదా? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నది ఎవరు? ఇవన్నీ డిస్కస్ చేయడంతో పాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. జీవో 46 పైన గవర్నమెంట్ ఒకవైపున కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక ఏమో కానీ హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ఇంతవరకు ఆయన అటెండ్ అయి వాదన వినిపించట్లేదట. ఇట్లాంటి చాలా అంశాలు మనకు కనబడుతున్నాయి. నా ముందు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సో ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. అండ్ తొలి వెలుగు అండ్ తెలంగాణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా సార్. మీకు కూడా, తర్వాత మీ ఛానల్ చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పర్వదినం రోజున కొంత స్పష్టతగా, కొంత పవిత్రమైన హృదయంతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఓకే, మీరు ఏ ప్రశ్న అడిగినా చాలా నిజాయితీగా సమాధానం ఇస్తా. ఓకే, ఇది నా వాగ్దానం. ఓకే. సో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఎవరు గూడు పుఠానీ చేస్తున్నారు? ఎవరు ఆయన్ని ఇరికించే ప్రయత్నం, లేకపోతే ఆయన మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? దీన్ని ఇప్పుడు కిషన్ రెడ్డి, హరీష్ రావు వ్యాఖ్యలకి కలిపి మీరు ఏమైనా లింక్ చేస్తారా? ఒకటే సార్, అంటే నిజాయితీగా మాట్లాడాలంటే, నిజం మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారి మాటలు చాలా అపరిపక్వంగా ఉన్నాయి. ఆయనకి రాజకీయ పరిణతి ఏమాత్రం లేదు అనేటువంటి ఒక విషయం చాలా సుస్పష్టంగా అవుతుంది. ఎప్పుడు రాజు నేను బలహీనంగా ఉన్నా అని అన్నాడు సార్. రాచరికపు అంటే రాజు అంటే హూ ఎవర్ ఇస్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. మీకు ది మ్యాకవెల్లీ అని 14th century ఒక గ్రేట్ ఫిలాసఫర్, ద ప్రిన్స్ అనే ఒక పుస్తకం రాసినాడు. ఎప్పుడు కూడా ప్రభువు తాను గట్టిగా ఉన్నాడంటేనే ప్రజలు తమ సుస్థిరంగా ఉన్నామని భావిస్తారు. రాజే నాకు ఆపత్తు వస్తుంది, నేనే ప్రమాదంలో ఉన్నా, నాకే సమస్యలు ఉన్నాయి, నేనే దేన్ని ఎదుర్కోలేకపోతున్నానంటే ఇతను ఉత్త యదవ ప్రభువు అని అనుకొని ఎవడైతే బలంగా ఉంటాడో మంత్రులు వాళ్ళకి సహాయపడతారు. కాబట్టి రాజు ఎప్పుడు తనకి ఏ సమస్య ఉన్నా కానీ ఇట్లా గుప్పిట ముడుచుకొని ఉండాలన్నాడు. రాజకీయాలలో చేరినప్పుడే ఆయనకు తెలిసి ఉండాలి రాజకీయ క్షేత్రం అనేది ఇది ఒక ఆట. ఇక్కడ పామేమో కప్పను పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, కప్పేమో పామును విడిపించుకోవాలని ట్రై చేస్తుంది. ఇది గేమ్. ఈ గేములో నీకు ఆట రాదు, నేను ఆడలేకపోతున్నా అని చెప్పడము ఇది చాలా అవివేకమైనటువంటి స్టేట్మెంట్. తర్వాత రెండోది కనుక మనం గమనిస్తే, అంటే రాజకీయంగా ఈ విషయాన్ని చక్కగా విశ్లేషణ చేసే పక్షంలో కేసీఆర్ ట్రాప్లోకి రేవంత్ మొత్తంగా చొచ్చిపోతా ఉన్నాడు. అసలు ఏ మాత్రం కూడా ఆయన చుట్టుపక్కల ఉన్న సలహాదారులకు రాజకీయ పరిజ్ఞానం రవ్వంత కూడా లేదు అనే విషయం చాలా సుస్పష్టంగా తెలుస్తుంది. ఆయనన్న నిజాయితీగా ఒక్కసారి ఒంటరిగా కూర్చొని కొన్ని విషయాలను పరిశీలిస్తే బాగుంటుంది. ఈరోజు ఉగాది పర్వదినాన ఇటీవలే ఏర్పడిన మా ప్రభుత్వం డిస్టెబిలైజ్ అవ్వడం ఇష్టం లేదు. కాబట్టి కొన్ని విషయాలు నిజంగా అయితే ఇది రేవంత్ రెడ్డికే డైరెక్ట్గా చెప్పాల్సిన విషయాలు మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. అసలు కేసీఆర్ పతనం ఎందుకు జరిగింది? కేసీఆర్ ఒక గొప్ప ఉప్పెనలాగా వచ్చిన కేసీఆర్ ఎందుకు సర్వనాశనమైనాడు అని అంటే, ఇతర పార్టీలను చీల్చడం ద్వారా, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకురావడం ద్వారా ఇంటర్నల్గా ఒక డిసెంట్ అనేది స్టార్ట్ అయింది విత్ ఇన్ ది పార్టీయే. అరే మనం ఇంత కష్టపడి ఉద్యమం చేసి ఉద్యమకారులందరినీ కాదని ఈడెవడినో తీసుకొచ్చాడేంది అనేటువంటి ఒక సిమ్మరింగ్ డిస్కాంటెంట్ అనేది స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా అది ఒక ఉప్పెనలాగా వచ్చింది. రెండవది, నేను ఫక్త్ రాజకీయం చేస్తా అని అనడం వల్ల కేసీఆర్ సర్వనాశనం అయినాడు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఒక 3 నెలల క్రితం, December 7th వచ్చిన తర్వాత ఆయన చుట్టూ చాలా గొప్ప ప్రజాభిప్రాయం ఉంది.
అసలు కేసీఆర్ మీద కసితోనే ఈ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చినారు. అలాంటప్పుడు ఈయన రాంగానే చేయాల్సిన పని ఏమంటే తామేవైతే వాగ్దానాలు ఇచ్చినామో ఎట్లాగో అప్పు చేయందా కాలం గడవట్లేదు, ఆ అప్పేదో చేసేసి మొట్టమొదట రాంగానే నేను చెప్పిన వాగ్దానం ప్రకారంగా నేను రైతు బంధు ఇస్తా అన్నా, నేను రుణమాఫీ చేస్తా అన్నా, నేను ఇది రైతులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం అని చెప్పినాను, ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నాను, నా కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలు నాకు ఇచ్చింది కాబట్టి నేను ఈ పని తప్ప వేరే చెయ్య, మీరు ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నేను ఇదే పని చేస్తా అని డైరెక్ట్గా రైతు బంధు నిధులు విడుదల చేసేసి రైతు రుణమాఫీ డిక్లేర్ చేసేసి మహిళలకు ఏదైతే 2500 ఇస్తా అన్నాడో అది ఇచ్చేసేసి ఆయన ఎంత తప్పు చేసినా కానీ పోయి డైరెక్ట్గా ప్రజలకు చెప్పేది ఉండే అవును ఏం చేయాలి, ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థని కేసీఆర్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది, కనబడుతుంది, అప్పు చేయకుండా నేను ఈ ప్రభుత్వాన్ని రన్ చేయలేకపోతున్నా కాబట్టి చేసిన అప్పు నా ఇంటి కోసం చేయలేదు, నా కోసం చేయలేదు. కేసీఆర్ అన్ని 100,000 కోట్లు అప్పు చేస్తే తప్పులేదు కానీ వాళ్ళ కుటుంబం బాగుపడడానికి చేసినాడు, నేను మీ సంక్షేమం కోసం చేస్తున్నా అని ఒక్క ముక్క చెప్పి అప్పు చేసి ఇప్పుడు ఒకవేళ అప్పు చేసిన ఈ కాళేశ్వరం లాంటి దానికోసం చేయట్లేదు కదా అని ఒక మాట చెప్పేసేసి ఆ పనులు మొట్టమొదటి చేస్తుంటే బ్రహ్మాండంగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టేవాడు. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏమంటే ఈ కాంగ్రెస్ ఏదో పరిపాలన కూలిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది, వాడన్నాడు వీడన్నాడు అనేది ఏంది అంటే ఒక రకంగా కేసీఆర్ ఏం చేసినాడు, నేను ఎట్లా నాశనం అయినాను అటనే రేవంత్ రెడ్డిని నాశనం చేయాలి అంటే ఆయన పార్టీలో వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేసినాడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో. ఏమని, అరే ఈ రేవంత్ రెడ్డి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా నా కుటుంబానికి వ్యతిరేకంగా కక్షగట్టి పనులు సాధిస్తాడు, మమ్మల్ని అందరి మీద చర్యలు తీసుకుంటాడు, మీరు ఏదైనా సురక్షిత ప్రాంతాలు వెతుక్కోండి, మీకు ఎక్కడ మీరు సురక్షితం అక్కడికి పోండి, నన్ను బద్నాం చేయొద్దు, నేనున్నంత కాలం పరిపాలనలో నేను చేయగలిగిందంతా మీకు చేసినాను, ఇక మీ ఇష్టం అనేటువంటి ఒక ఫీలర్ తన చుట్టూ అనునాయులుగా ఉన్న వాళ్ళందరికీ వదిలెట్టినారు. ఇందులో ముందు చదువుకోవాల్సిన వాళ్ళు ఎవరు అంటే కేసీఆర్తో అనునాయులుగా ఉంటూ కేసీఆర్ ఆంతరంగికులుగా ఉంటూ కేసీఆర్ను భ్రష్టు పట్టించిన నాయకులే మొట్టమొదటిగా ఎవరైతే కేసీఆర్ను పొగుడుతూ రేవంత్ రెడ్డిని బూతులు తిట్టారో ఆ నాయకులే మొట్టమొదటి వచ్చి కాంగ్రెస్లో చేరారు. ఫస్ట్ స్టార్టింగ్ విత్ దానం నాగేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు. అంటే నిన్నటి దాకా కేసీఆర్ తెలంగాణ జాతిపిత, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ దుర్మార్గుడు, కేసీఆర్ దగ్గర మానవతా విలువలు లేవు, కేసీఆర్తో మేము మాట్లాడలేము, కేసీఆర్ మమ్మల్ని వాడుకున్నాడు అని అంటే ఈ రంజిత్ రెడ్డి నోట్తోని లేకపోతే దానం నాగేందర్ తోని ఈ విషయాలు చెప్పిస్తే ప్రజలు హర్షిస్తారా? లేదు. చెప్పండి ఒకసారి. సో ఈ అవివేకమైనటువంటి స్టెప్ తీసుకున్నాడు. ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ను చేర్చి తన పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన దగ్గర తెచ్చుకున్నా, ఎప్పుడు కండువాలు కప్పలేదు, ఎప్పుడు పార్టీ సభ్యత్వం ఇవ్వలేదు, ఎప్పుడు ముఖ్యమంత్రిగా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం లేనే లేదు. అతను ఎంతసేపు కాంగ్రెస్ యొక్క మంత్రులను కాంగ్రెస్ శాసనసభ్యులను వాళ్లను అన్న తమ్మి అక్క చెల్లెలు అని అనుకుంటూ పార్టీ లోపల తన పట్టును అట్లనే గట్టిగా ఉంచుకున్నాడు. ఇదినేం చేసినాడు, తనెక్కిన కొమ్మను తనే నరుక్కున్నాడు, తన క్రెడిబిలిటీని తనే నాశనం చేసుకుంటూ వచ్చినాడు. రోజొక్కడిని చేర్చుకున్నారు. ఇంకొకటి ఏంటంటే వాచాలత్వం, అంటే సందర్భోచితంగా మాట్లాడు, ఏ రోటికి ఆ పాట పాడడం అనేది కూడా రేవంత్కి ఇవాళ ఆయన గొంతుకు వస్తుంది. చూడండి, ఆనాడు కాంగ్రెస్ శాసనసభ్యులని కేసీఆర్ కొనుక్కున్నప్పుడు ఇది చాలా నీచమైనది, రాజకీయాలను చాలా దుర్మార్గంగా చేసినాడు, సంతలో పశువులను కొన్నాడు, అధికార అనే దాన్ని ప్రలోభ పెట్టినాడు అని అన్నాం. ఇవాళ మనము ఏ గొప్ప ఉన్నత ఆశయాల కోసమని దానం నాగేందర్ని చేర్చుకున్నాము, ఏ గొప్ప ఆశయంతోని పట్నం మహేందర్ రెడ్డిని వాళ్ళ భార్యను చేర్చుకున్నాము, ఏ గొప్ప ఆశయాలతోని రంజిత్ రెడ్డిని చేర్చుకున్నాం. వాళ్ళకి ఏమైనా రాజకీయంగా నీతివంతమైనటువంటి చరిత్ర ఉందా? కొన్ని గొప్ప పరిపాలన అనుభవం ఉందా? ఏంటి చెప్పండి. వాళ్ళు కాంగ్రెస్ను ఇట్లా బూట్ కాలుతుంది తన్ని బీఆర్ఎస్లో చేరిన వాళ్ళు. దానం నాగేందర్ అయితే ఇంత పొడుగు లకోటా ఉత్తరం రాసి చేసినాడు. ఇట్లాంటి వాళ్ళని చేరుకోవడం ఏమైందంటే ఇంటర్నల్గా ఒక అంతర్మథనం స్టార్ట్ అయింది నాడు కాంగ్రెస్లో. అరే మరి మనం నాడు కేసీఆర్తో కష్టపడి పనిచేసినాము, కేసీఆర్ వెంట తిరిగి తెలంగాణ తెచ్చుకుంటే వాడటనే బూట్ కాలుతుందని మళ్ళీ కాంగ్రెస్కు ఇంత కష్టపడి అధికారంలోకి తీసుకొస్తే ఈయన బూట్ కాలుతుంది అంటున్నాడు. మన బతికేంది, మనం ఫుట్బాలేనా,
అంటే వాడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి ఒక అంతర్మదనం అనేది స్టార్ట్ అయింది అనమాట. అసలు ఆ పొరపాటు చేయాల్సిందే కాదు. ఒకవేళ ఎవరన్నా పార్టీ ఐడియాలజీని ఇష్టపడి లేదా పార్టీ అభివృద్ధి పథకంలో నడుస్తుందని అంటే అట్లాంటి వాళ్ళు వస్తే ఓకే రైట్, మీరు మాకు మీరే అన్నారు, ఫస్ట్ లైన్ మీరే వాడినారు, ఇది గేమ్ అన్నారు, ఇది ఆట అన్నారు. ఈ ఆటలో తప్పదు కదా కొన్ని విషయాల్లో, అవసరం లేదు. ఇప్పుడు మీరు అన్నారు రేవంత్ రెడ్డి అనేట ఆయన డిఫెన్స్ లోకి వెళ్ళిండు, ఇది రాజు చేసే పని కాదు అన్నారు. మరి గతంలో కేసీఆర్ డిఫెన్స్ లోకి వెళ్ళి చేసినట్టేనా? లేదు, కేసీఆర్ చాలా చేసినాడు కదా. కేసీఆర్ చాలా క్రూయల్ గా పోయినాడు. ఎందుకు అని అంటే కాంగ్రెస్ కి గత చరిత్రలో ఒక అపప్రద ఉండేది, ఏమని కాంగ్రెసేతర ప్రభుత్వాలను కూలుస్తుంది అనేటువంటి ఒక అపప్రదని కాంగ్రెస్ ఎప్పటి నుంచో మోస్తుంది. అంటే ఇందిరాగాంధీ కాలం నుంచి కొన్ని ప్రభుత్వాలను కూల్చడం ద్వారా అంటే ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడము అనేది ఒక ప్రక్రియ ద్వారా, ఒక పొలిటికల్ గేమింగ్ ద్వారా జరిగింది. ఆ అపప్రద ఉంది కాబట్టి దాన్ని వాడుకొని కేసీఆర్ మాజీ కాంగ్రెస్ వాది కాబట్టి కాంగ్రెస్ని ఇంకా సర్వనాశనం చేయాలా అనే ఉద్దేశం ఒకటి. రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. మరి వినండి, అది చేయడానికి కారణం కేసీఆర్ కామెంట్స్ కావా? కాదు, దేర్ ఇస్ ఎ మార్కెట్ డిఫరెన్స్. అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఏంటంటే 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసిన తర్వాత ప్రజల్లో కుతూకల వెంటుకుంది. ఏమని? కేసీఆర్ది దుర్మార్గపు పరిపాలన, ప్రజా ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని సర్వస్వం తన కుటుంబానికి వాడుకున్నాడు, కోట్లకు పడగలెత్తినాడు, కులతత్వాన్ని ప్రదర్శించినాడు, ప్రజలను నానా రకాలుగా హింసించినాడు. పచ్చి అవినీతి ప్రభుత్వం అనేది ఉంది. ఈ కులతత్వం అనేటువంటి ఒక మాట కేసీఆర్కి చాలా గట్టిగా అతికింది. ఇవాళ ఇతను ఏం చేసేది ఉండే, రాజశేఖర్ రెడ్డిని, ఇప్పుడు ఎప్పటికీ నాకు రాజశేఖర్ రెడ్డి యొక్క ఆలోచన సరళి నచ్చింది, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నా అని చెప్తాడు కదా రేవంత్ రెడ్డి. ఆయన అదే ఆలోచన చేసేది ఉండే, ఓకే మీరందరూ ఎవరు చేయదలుచుకున్నా కానీ మా పార్టీ కండువాళ్ళు నేనైతే కప్పను, నేను మా ఆస్థానంలోకి రానియను, మీరు దూరం నుంచే మాకు మద్దతు జరపండి, ఏది ఉన్నా కానీ చూసుకుందామని. తర్వాత రేవంత్ రెడ్డిని ఇప్పుడు ముట్టగలిగే గొప్ప మొనగాడు ఎవడు కాంగ్రెస్ పార్టీలో? నాకు చెప్పండి ప్లీజ్. హూ ఇస్ దట్ గ్రేట్ హీరో who can hit రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ లో ఎవరు లేరు, ఎవ్వరు లేడు, అసలు ఎవరు ముట్టాడు. అసలు అట్లాంటి ఆలోచన వాళ్ళకి ఈవెన్ వాళ్ళ నిద్రలో కూడా రాదు సార్. వాళ్ళే డ్యామేజ్ అవుతారు, కూడా సర్వనాశనం అవుతారు. ఎందుకంటే పార్టీ అధిష్టానం యొక్క పూర్తి మద్దతు రేవంత్ రెడ్డికి ఉన్న దశలోపడ ఈయన తొందరపాటుతో ఇవన్నీ చేసుకోవడం సరైనది కాదు. ఈ చేర్చుకోవడం ద్వారా ఏదైతే అపప్రద కేసీఆర్ మోసినాడో అది ఈయనకు వస్తుంది. కేసీఆర్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే విత్ ఇన్ ది పార్టీ హీ వాంట్స్ టు డైల్యూట్ ది ఇమేజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి ఇమేజ్ విత్ ఇన్ ది పార్టీలోనే సర్వనాశనం అయితే తను చొప్పించిన వాళ్ళతోనే ఈజీగా గేమ్ ఆడతాడు. ఇప్పుడు వీళ్ళంతా చూస్తున్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి యొక్క పెద్ద గొప్ప బాహ్య రూపాన్ని చూసో లేకపోతే శ్రీ మహావిష్ణువు అని భావించో ఏదో గజేంద్రులాగా ఆయన శరణాగతి అని రావట్లేదు. వీళ్ళు రాజకీయ అవకాశవాదంతో చేరుతున్న వాళ్ళు. వీళ్ళు ఎవరికి ఎసెట్ కాదు, వాళ్ళ ఇంట్లో చెత్త, మన ఇంట్లో ఎప్పుడు బంగారం కాదు. ఈనాడు వీళ్ళ అవకాశవాదం అనేది క్షణాల మీద ఏర్పడుతుంది. ఇట్లాంటి చెత్తను చేర్చుకునేటప్పుడు ఒక కొంత జాగ్రత్త పడేది ఉండే. అంటే అతని ఆలోచన ఏంటంటే రేవంత్ రెడ్డికి క్లీన్ ఇమేజ్ ఉండద్దు, రేవంత్ రెడ్డి ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్ కావద్దు, రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏ రకమైన నిర్ణయాలు త్వరితగతిన తీసుకోవద్దు, రేవంత్ రెడ్డి మాటల మనిషి చేతల మనిషి కాదు అని నిరూపించడం కేసీఆర్ యొక్క స్ట్రాటజీ. అందులో భాగంగానే ఏవైతే గ్యారంటీలు ఇవ్వబడ్డదో, ఏదైతే రైతు బంధు విషయంలో కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ మిగతా విషయాల మీద ప్రభుత్వం యొక్క అటెన్షన్ రానియలేదు. చాలా జాగృతగా ఈ రకమైనటువంటి అనవసరమైనటువంటి బెదిరింపులు చేసినాడు. ప్రభుత్వం 4 రోజులకు గుర్తుంది, 3 రోజులకు గుర్తుంది. ఎవర్రా ఎక్కడ? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణమే 1 రోజులకు 6 నెలలకు కుదిరిన ప్రభుత్వం ఒక్కటి చూపెట్టండి. విత్ ఇన్ ది పార్టీ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు మారినారు కావచ్చు, అది వాళ్ళ పరిస్థితులను బట్టి. కానీ ఒక ప్రతిపక్షము ఒక కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ని కూలగొట్టడం అనేది అంత సులభంగా. అంటే మీరు అంటున్న దాని ప్రకారం మరి ఈ తరహా చర్యలకి తీసుకోవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? అది భయము, పిరికితనము, అంతకంటే ఎక్కువ ఏం లేదు. అనవసరంగా కేసీఆర్ ట్రాప్ లోకి రేవంత్ రెడ్డి వెళ్ళాడు. అసలు అంటున్నాడు ఇది ఎప్పుడు ఉంటుందో. కిషన్ రెడ్డికి ఏముంది? 8 మంది హరీష్ రావు అంటున్నాడు సార్. వాళ్ళ స్ట్రాటజీ వేరు సార్. వాళ్ళు దే ఆర్ యునో యాక్టింగ్ ఇన్ అ వెరీ మ్యాకవెలియన్ వే. హీ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు కూడా యాదకుంచుకోండి, రాజుకు పబ్లిక్ ఇమేజ్ లేకుంటే నువ్వు ఏం చేసినా వృధా. రేపు ఇప్పుడు మనం ప్రజల దగ్గరికి పోతాం, పోయిన తర్వాత ఏమయ్యా నువ్వేం చెప్పినాడు, సంతాలో పశువులను కొన్నాడు కేసీఆర్ అన్నావు, నువ్వేం చేసినావు అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? కనీసం కేసీఆర్ ఒక లెజిస్లేటివ్ పార్టీని చీల్చి వాడికి ఒక గుర్తింపు తెచ్చి వాళ్ళొక చీలిక వర్గంగా ప్రొజెక్ట్ చేసినాడు.
ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా ఒక్కొక్కడుగా చేరుతున్న వాళ్ళని ఎట్లా రక్షిస్తాడు రేవంత్ రెడ్డి? ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారంగా, తర్వాత మహారాష్ట్ర క్రైసిస్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారంగా స్పీకర్ షుడ్ డిసైడ్ ది ఇష్యూ ఆఫ్ డిఫెక్షన్స్ విత్ ఇన్ మాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 months అన్నారు. మహారాష్ట్ర స్పీకర్ కి వీళ్ళ విషయం తేల్చండి, శివసేనలో చీలిక విషయంలో కూడా మీరు తేల్చాలన్నారు. 1-2 సార్లు గడువు పొడిగించినా కానీ తేల్చేటువంటి విధంగా అతన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. గతంలో ఉన్న తీర్పులు ఈనాడు లేవు. కాబట్టి ఇవాళ నిన్నగాక మొన్న ఏర్పడిన ప్రభుత్వంలో ఒక్కొక్కడుగా వచ్చి పార్టీలో చేరుతుంటే వీళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ దాని మీద వాళ్ళు పిటిషన్స్ ఇచ్చినాక స్పీకర్ ఎన్ని రోజులు ఆపగలడు చెప్పండి ప్లీజ్? పొంగే పాలని ఎన్ని రోజులు ఆపగలడు? ఏదో ఒక రోజు నాకు 6 నెలలకో 3 నెలలకో కదా 26 మందిని లాగేస్తారు. 26 మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి మన ఏకంగా ప్రెస్ మీట్ లోనే చెప్పిండు. సారీ, అది చాలా అవివేకమైనటువంటి స్టేట్మెంట్. ఎందుకు అంటే 26 మంది ఎప్పుడు రారు. టేక్ ఇట్ రఘు. ఎందుకు అంటే ఆ 26 మందిలో ఆయన కులపోళ్ళు ఉన్నారు, అవును, ఆయన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు వస్తారండి? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగిత్యాల సంజయ్ రావు, వీళ్ళంతా వాళ్లే కాదు. ఎర్రబెల్ దయాకర్ రావు. మీకోసమేనా ఏదో ఒక రకంగా రేవంత్ రెడ్డి పోతే చాలు వాళ్ళకి కావాల్సింది. ఇప్పుడు ఏదైతే హరీష్ రావు అంటున్నాడో మన ప్రభుత్వం వస్తుంది అని అంటే మనని పూర్తిగా చీల్చి చెండాడేటువంటి రేవంత్ రెడ్డి పోతాడు అని. అంతే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కాదు. రేవంత్ రెడ్డి ఒక్కడు లేకపోతే వీళ్ళు సేఫ్, చాలా సేఫ్, అంతే, చాలా సేఫ్. ఎందుకంటే రేవంత్ రెడ్డిని నానా యాగిపెట్టింది, నానా రకాలుగా నాశనం చేసింది, ఆయన రాజకీయ ఇమేజ్ ను, ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది కేసీఆర్. చాలా క్షుద్ర నీతితో ఒక క్షుద్ర రాజకీయాలు చేసి అసలు కాంగ్రెస్ లోపల గోవులను మరల్చగలిగేటువంటి కెపాసిటీ ఉంది రేవంత్ రెడ్డి అనే విషయం గ్రహించి వీళ్ళందరినీ వదిలేట్టినాడు. హీ హాజ్ ఆల్వేస్ అడాప్టెడ్ ఎ సాఫ్ట్ లైన్ టువర్డ్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టువర్డ్స్ ఆల్ అండ్ ఎవ్రీబడి, బట్ హీ హాజ్ ఓన్లీ సింగిల్డ్ అవుట్ రేవంత్ రెడ్డి. దట్ హీ షుడ్ హావ్ అండర్స్టూడ్. ఆయన అర్థం చేసుకున్నది ఉండే కేసీఆర్ కి ఎవరు ప్రత్యర్థి అని అంటే రేవంత్ రెడ్డే కదా. ఆలోచించవద్దా నా ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, ఏ గేమ్ ఆడుతున్నారు, నన్ను ఎటువైపు పుష్ చేస్తున్నారు, నేను ఎటువైపు పోవాలని ఆలోచించొద్దా? వాళ్ళందరినీ చేర్చుకోవడం వల్ల ఒరిగిన ప్రయోజనం ఏముంది? ఇవాళ ఏం లేదు. దానివల్ల అపప్రదం వస్తూ ఉన్నాడు. ఇవాళ ఇంకొక వాదన ఏముంది అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలను గెలిపించడానికే ఇలాంటి ఫేస్లెస్ ఫెలోస్ని, డిస్క్రెడిటెడ్ పర్సన్స్ని తీసుకొచ్చి కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేయిస్తున్నాడు అని. ఈయనకి ఎందుకు ఏమవసరం అండి? దానం నాగేందర్ టికెట్ కోసమని ఈయన ఎందుకు ఇంత కృషి చేయాలి? పార్టీ అధిష్టాన వర్గంతో ఎందుకు వాదులాడాలా? ప్రచారమే స్టార్ట్ చేయలేదు. అతనే కాదు, ఈవెన్ రంజిత్ రెడ్డి గురించి కూడా మాట్లాడాలన్నా చాలా కష్టమే. తర్వాత రెండోది ఏమంటే కొంత ఆలోచించాల్సింది, ముందు మన టార్గెట్ ఏంది? మనం ఏం చెప్పినాము? టీఆర్ఎస్ కంటే భిన్నమైనటువంటి ప్రజాపాలన తీసుకొస్తాం అన్నాడు. ప్రజాభవన్ అని మనం దాన్ని తీసుకొచ్చినాం. ఏమండి, ప్రజాపాలనకి జ్యోతిరావు పూలే భవన్ అని చెప్పినాడు. అతి ఆర్భాటంతో దాన్ని స్టార్ట్ చేసినాం. ఒక్కనాడు ముఖ్యమంత్రి అక్కడ కనబడ్డ సందర్భం ఉందా? ఒక్కనాడు పోయిన సందర్భం ఉందా? పోనీ టుడే హౌ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ అనేది ఏమైనా ఉందా? ఒకసారి మన మీటింగ్లో నేను అన్నాను ఏమని, ఎవరో ఒక మంత్రిని దానికి ఇన్ఛార్జ్ చేస్తే బాగుంటుందంటే పాపం అమాయకుడైనటువంటి చాలా సున్నిత స్వభావుడైనటువంటి చిన్నారెడ్డిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఆయన వల్ల అక్కడ ఒరిగేది లేదు, తరగలేదు. ఒక మంత్రి ఉంటే ఆ మంత్రి మాటలు ఆఫీసర్లు వినడం అది ఇది జరుగుతుంది. దానికి ఎంతో కొంత సరే రారబ్బా, నీవు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి జనం రావడం ఆలోచిస్తారు. ఇప్పుడు జనం ఏం ఆలోచించినారు మొదట అంటే, అరే నిజంగానే ఏదో గణనీయమైన మార్పు వస్తుంది, ప్రజాపాలన అంటే నిజంగానే ప్రజాపాలన వస్తుందని అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రజాపాలన బిల్డింగ్ని ఒక ప్రతీకగా చూపెట్టి మళ్ళీ జ్యోతిరావు పూలే లాంటి ఒక గొప్ప నాయకుడి పేరు పెట్టి అక్కడ ఏం జరగకపోయేటప్పటికి ఇదంతా అవుతుంది భయ్, అక్కడ ఇక్కడ గంతే, ఎవడైనా మాటలు మాట్లాడతాడు తప్ప చేతాలలో ఏముండదు అనేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చినాడు. సో ఈ రకంగా తనని తనే వీక్ చేస్తూ వచ్చినాడు. ఒకవేళ మీరు ఒకటి చూడండి, ఇప్పుడు రేవంత్ ఒంటరిగానే కనబడుతున్నాడు అని అనుకోవడానికి వీల్లేదా? ఎందుకని అంటున్నానంటే కాంగ్రెస్ లో ఉన్న మిగతా మంత్రులు ఆయన మీద ఎవరైనా అపోజిషన్ పార్టీ లీడర్లు కేసీఆర్ లాంటి వాడు గట్టిగా మాట్లాడినా వీళ్ళు డిఫెండ్ కూడా చేయట్లేదు సరిగ్గా. సార్ మీకు ఒక విషయం, అలాంటప్పుడు ఇప్పుడు అసెంబ్లీలో కూడా వన్ మ్యాన్ షోగానే ఆయన నడిపించే ప్రయత్నం చేసిండు. అదొకటి. బీజేపీ ఇటువైపున బీఆర్ఎస్ వాళ్ళ యుద్ధం ఒకవైపు నడుస్తున్నది. మరి ఆయన తనకు తాను ఎట్లా రక్షించుకోవాలి? దానికి ఎవరుండాలా? కళ్ళు మూసి తెరిస్తే గవర్నమెంట్లు కూలిపోయే రోజులు రేపు ఉన్నప్పుడు చాలా పొరపాటు. రేవంత్ రెడ్డి తనకు అనునాయులను ఎంచుకోవడంలో ఆ చాకచక్యం ప్రదర్శించేది ఉండే, పార్టీకి స్పోక్స్ పర్సన్ ఉండేది ఉండే, గవర్నమెంట్ కు అడ్వైజర్లు ఎందుకున్నారు పీకడానికి? ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే చెప్తాను. ఇప్పుడు అద్దంకి దయాకర్కి ఒక పదవి ఇవ్వాలని అనుకున్నాడు,
కానిస్తలేరు మిగతా వాళ్ళు. వాళ్ళెవరండి కానిచ్చేది? ఇప్పుడు అంటే పవర్ లోకి రాగానే నిమిషాల మీద జితేందర్ రెడ్డిని తీసుకొచ్చేసేసి అడ్వైజర్ టు స్టేట్ గవర్నమెంట్ అని డిక్లేర్ చేయగలిగినప్పుడేమో రేవంత్ రెడ్డి ఆల్ పొటెన్షియల్ శ్రీ మహావిష్ణువు ఒక అద్దంకి దయాకర్కు పదవి ఇచ్చేటప్పుడు ఆయన చాలా దుర్బలుడు, ఆయనను కోమటిరెడ్డి ఆపినాడు, రాజగోపాల్ రెడ్డి ఆడాడు. ఇదేమైనా అర్థం ఉన్నమాట సార్? ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. రాజకీయ విజ్ఞత కావాలా? ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడాలి. నువ్వు నిజం చెప్పు, నీ అంతరాత్మ ప్రబోధంగా చెప్పు. జితేందర్ రెడ్డికి ఉన్న దయాకర్కు ఒక్కంతే ప్రాధాన్యత ఇస్తున్నావా? నీ అనునాయులను నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఇప్పుడు వాళ్ళనే మాట నెగ్గుతుంది కదా, వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళ మా ఎలుమూల ప్రభుత్వం పోతే ఇప్పుడు రెడ్డోళ్ళది వచ్చింది అన్న మాట నగ్గుతుందా లేదా? నువ్వెందుకు అంత తొందరపడ్డావు? ఎందుకు జితేందర్ రెడ్డి వల్ల ఒరిగింది ఏంది చెప్పండి ఒక మాట. ఆయన వల్ల ఒరిగింది ఏంది? మరి పోనీ ఆయన ప్రత్యర్థి ఎవరు? అరుణ, షీఈ్ ఆల్సో రెడ్డి. వాట్ ఈస్ ద గ్రేట్ కాంట్రిబ్యూషన్ దట్ ఈస్ గోయింగ్ టు మేక్. తర్వాత ఒక రాధాకృష్ణకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిని తంత నేను అన్నాడు తెలుసా? ఎంత నీచంగా మాట్లాడంటే రేవంత్ రెడ్డిని ఒక చైల్డ్ అంటే స్కూల్ హెడ్ మాస్టరు పోరాడు ఏదైనా తప్పులు చేస్తే వాడిని నేను బెత్తం పెట్టేదంతా అనే లాంగ్వేజ్ మాట్లాడిన వ్యక్తిని ఒక్కసారిగా ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అంటే ఒక రకమైన అపప్రదం వస్తున్నాడు. ఇక్కడే చాణక్యత అనేది ఆధారపడుతుంది. ఎప్పుడు యాదకుంచుకోండి, అందరికీ కావలసిన వ్యక్తిగా రాజు ఉండాలి, తన వాళ్లను తన దగ్గర పెట్టుకోవాలి. అర్థమైందా లేదా? అట్లా చేయగలిగితేనే అది. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇవాళ స్ట్రాంగ్ అయ్యేటోడు దయాకర్ లాంటి వాళ్ళు. ఎంతో మంది ఉన్నారండి కాంగ్రెస్ లో, ఎంతో మంది కాంగ్రెస్ లో డెడికేటెడ్ వర్కర్స్ ఉన్నారు, ఆర్టికులేట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, తెలివిగల వాళ్ళు ఉన్నారు. కానీ అంత పిరికి స్వభావం వల్ల ఏమైందంటే యాక్చువల్లీ ఇప్పుడు ఒక రకంగా అంటే చాటు మాటకు మాతో చాలా మంది మాట్లాడతారు కదా. ఇప్పుడు మేము ఇట్లాగా మాట్లాడిన తర్వాత కొంతమంది అంటారు, అరే నువ్వు సొంత పార్టీనే క్రిటిసైజ్ చేస్తున్నావు అనే వాళ్ళు కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు, పార్టీలోనే ఎంతో కాలంగా పనిచేస్తున్న వాళ్ళు శరత్జీ ఆప్ జో కర్ రే వో దట్ ఈస్ కరెక్ట్, యాక్చువల్లీ సమ్ డే హీ షుడ్ ఓపెన్ హిజ్ ఐజ్ అండ్ సీ వాట్ అనేది అనేటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత ఇంకొక మాట ఏమంటారు తెలుసా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, మా పాత కార్యకర్తలు, పాత నాయకులు వాళ్ళు, అరే గాంధీ భవన్ ఏడుందిరా బాయ్, ఎన్టీఆర్ భవన్ కి ఒక ఎన్ఎక్సీ తయారైంది, గాంధీ భవన్ అంటున్నారు కదా. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరినీ ఎక్కువగా చొప్పించి గత సాన్నిహిత్యం దృష్ట్యా వాళ్ళని తీసుకువచ్చేసేసి వాళ్ళకే ప్రాధాన్యతమైన పోస్టులు ఇచ్చడం వల్ల అంత సర్వనాశనం కాలేదా? ఇప్పుడు వి హనుమంతరావు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, కురువృద్ధుడు, సీనియర్ మ్యాన్, ఒకప్పుడు పిసిసి అధ్యక్షుడు, ఒక బలహీన వర్గాల వాళ్ళకి చెందిన వ్యక్తి. ఆ అడ్వైజర్ పోస్ట్ ఏదో ఉంది కదా, మొదట మల్లు రవికి ఇచ్చినాడు, అదే పోస్ట్ తీసుకొచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ హనుమంతరావుకి ఇచ్చేసి అయిపోయి కదా. ఢిల్లీలో ఉంటుండే, అక్కడ కేంద్రంలో అందరు లీడర్లతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తర్వాత రాహుల్ గాంధీ కుటుంబానికి అతి దగ్గర గల వ్యక్తి, అతనికి ఇచ్చేసి ఏం పోతుండేది? జితేందర్ రెడ్డి ఎందుకు తీసుకొచ్చినాడు? జితేందర్ రెడ్డి హౌ కెన్ హీ మిక్స్ అప్ విత్ కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్? దానికి ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన బీజేపీతో గతంలో బీజేపీలో ఉన్నాడు కాబట్టి కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కొంత ఆయనకి దగ్గరగా ఉన్నారు కాబట్టి సో కొంత ఈ డిస్కషన్ విడాకులు ఇచ్చిన తర్వాత ఏమండి, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారండి. విడాకులు ఇచ్చిన తర్వాత అత్తమామల్ని గౌరవించే అల్లుండి ఒకరిని చూపెట్టు నాకు. ఓకే, అత్తమామలు గౌరవిస్తారా? తన బిడ్డకు విడాకులు ఇచ్చిన వాడిని వాళ్ళ దగ్గర రానిస్తారా? చెప్పండి ఒక మాట. ఇది పరిస్థితి. జితేందర్ రెడ్డి ఎందుకు రానిస్తారు వాళ్ళు? అంటే వాళ్ళు జితేందర్ రెడ్డికి దగ్గర అవకాశం ఇచ్చేసేసి వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటారా? అంటే DKR నోడగొడతారా? సో ఇవన్నీ ఒక అంశం అయితే, ఇప్పుడు రేవంత్ మొన్నటి కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పిసిసి చీఫ్ గా ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పవర్ లోకి వచ్చింది కదా. సో ఆ స్ట్రాటజీ ఆయనకి తెలియదా? ఈ స్ట్రాటజీ అంతా రేవంత్ ఆల్సో ఈజ్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్ అని అంటారు. అదే సార్, అక్కడే అందరు అనుకున్నారు రేవంత్ రెడ్డి ఈజ్ ఎ గుడ్ స్ట్రాటజిస్ట్, హీ నోస్ థింగ్స్ అండ్ హీ నోస్ హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ వాట్ అని అనుకున్నారు. ఐ ఆల్సో గివెన్ హిమ్ క్రెడిట్. కానీ ఆయన చేస్తున్నటువంటి తప్పటి అడుగులను చూసిన తర్వాత అరే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు మన పిల్లోడ పోయి బురదలో పడుతుంటే ఎంత బాధ అవుతుంది సార్? ఇది అట్లా అనిపిస్తుంది. మన ముఖ్యమంత్రి పోయి కేసీఆర్ ట్రాప్ లోకి పోతున్నాడు అనే ఒక బాధతో చాలా సార్లు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? ఏం అవసరం పడ్డా సార్? ఎవడు గవర్నమెంట్ కూలగొడతాడు? ఇది చాలా మూర్ఖపు ఆలోచన. ఎవడో ప్రభుత్వాన్ని కూలగొడతాడు అని చెప్పడం అనేది ఒక ముఖ్యమంత్రి చెప్తుంటే దాని అర్థం ఏంటి అంటే ముఖ్యమంత్రికి తన మంత్రివర్గ సహచరుల మీద నమ్మకం లేదు, తన శాసనసభ్యుల్ని నమ్మట్లేదు. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళే ఈయనను రక్షిస్తారు, వాళ్లే శ్రీ మహావిష్ణువులు అనే భావన
ముఖ్యమంత్రికి ఉంది అని అనుకున్నప్పుడు హీ విల్ బి ఎలైనేటింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ ఆఫ్ ది కాంగ్రెస్. సో నెక్స్ట్ క్వశ్చన్, జడ్సన్ ని పార్టీ నుంచి బహిష్కరించారు. సో మీరు ఆయన కలిసి చాలా కేసుల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ కాళేశ్వరం కేసు కూడా ఒకటి నడుస్తున్నట్టున్నది. సో జడ్సన్ 6 సంవత్సరాల బహిష్కరణ మీకు ఎట్లా అనిపించింది? చాలా దుర్మార్గం అది చాలా దుర్మార్గం. ఎందుకంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. యాజ్ అ జర్నలిస్ట్గా ఉన్న రోజులలో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చాడు నాదెళ్ల భాస్కర్ రావు. ఒక ఆగస్టు సంక్షోభం అనేది ఒకటి వచ్చేసింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత డాక్టర్ చెన్నారెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డది. అయితే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానాల్లో కూడా ఎన్టీఆర్ చాలా దుర్భాషలాడాడు. చెన్నారెడ్డి గారి గురించి చాలా నీచంగా మాట్లాడాడు. అది ఇది అంతా. తర్వాత కొంతమంది ఏమో నీ దగ్గర ఉన్న వాళ్ళు ఇట్లా ఇట్లా అని ఎన్టీ రామారావుని కూడా విమర్శించిన వాళ్ళు. అప్పుడు చెన్నారెడ్డి గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పినాడు. ఏమని? ఆగస్టు సంక్షోభం అప్పుడు నాతో ఎన్టీ రామారావు మాట్లాడాడు. నేను ఆయనకి ఏం చెప్పినాను, అమెరికాకు పోయేటప్పుడు నాదెళ్ల భాస్కర్ రావుని కూడా నీ వెంట తీసుకుపోతే నీకు ఏ సమస్యలు ఉండవని నేను చెప్పినా, నా సలహాను పెడచెవిన పెట్టినందుకే ఎన్టీ రామారావు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాడు అని చెప్పినాడు. చెప్పి ఇట్లా థంప్ చేసి బల్ల మీద ఇట్లా కొట్టి నేను చెప్పి ఈ సలహా ఇచ్చినానా లేదా రామారావు గారిని అడగండి అన్నాడు. ఏం మాట్లాడలేకపోయినాడు. తనని ఎక్కువగా విమర్శిస్తున్న వ్యక్తిని దగ్గరికి తీయడం అనేది రాజనీతి అండి. జడ్సన్ ఒకసారి పిలిచి, ఏం జడ్సన్, వాట్ ఈస్ దేర్, ఏంది అరే నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు, నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి, నీకు నాకు అరమరికలు ఏందయ్యా, నీకు ఏం కావాలి చెప్పు, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు, ఎందుకు నీకు ఎంత ఆవేదన? జడ్సన్ ఒక నిరంతరం కృషి చేసినట్టు ఒక సోల్జర్. జడ్సన్ యొక్క నిజాయితీని మనం శంకించడానికి వీల్లేదు. జడ్సన్ ఏం రాజకీయంగా అవినీతి పాల్పడలేదు, అక్రమాస్తులు సంపాదించలేదు. తర్వాత ఒకప్పటి ముఖ్యమంత్రికి జడ్సన్ చాలా అనుచర వర్గంలో ఉండే రాజశేఖర రెడ్డి గారికి. అట్లాంటి వ్యక్తిని పార్టీ నుంచి దూరం చేసుకుంటాడా? ఒక్కసారి ముఖ్యమంత్రికి భేషజాలకు ఎందుకు పోవాలి? కాంగ్రెస్ను విమర్శిస్తున్న వాళ్ళు ఎవరెవరు ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ఏదో అంతరంగంగా ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. పార్టీ స్ట్రాటజీని వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా, పార్టీ లీడర్ని వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా, వాళ్ళలో లోపం ఉందా, నాలో లోపం ఉందా, వాట్ ఈస్ దేర్? ఇట్స్ ఎ డెమోక్రటిక్ పార్టీ అయితే నువ్వు ఎందుకు పిలిచి మాట్లాడితే అయిపోతుంది కదా జడ్సన్తో. అసలు పోనీ అంటే మొట్టమొదటే ఆయన బూతులు తిట్టలేదు కదా. ఆయన ఏమన్నాడు, నవీన్ మిట్టల్ని పెట్టుకోవడం తప్పు అన్నాడు. తర్వాత దళిత బంధు విషయంలో జరిగిన అక్రమాల మీద చర్యలు జరగాలన్నాడు. తర్వాత ధరణి విషయంలో జరిగిన వాటిలలో తప్పటడుగులు జరుగుతున్నాయి, దాన్ని కూడా కరెక్ట్ చేయాలన్నాడు. ఇవన్నీ ప్రజా సమస్యలే కదా. జడ్సన్ ఎప్పుడు నాకు ఈ పోస్ట్ కావాలని రిప్రజెంటేటివ్ పట్టుకుపోయి ఇచ్చిన సందర్భం ఉందా? తర్వాత మొట్టమొదటి నుంచి జడ్సన్ పట్ల కొంత వివక్ష ప్రదర్శిస్తుంది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొంతమంది అనేటువంటి మాట చాలా ఇవాళ గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ లో ఉంది. ఇవాళ చూడండి, జడ్సన్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయడాన్ని 80% మంది అపోజ్ చేస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో జడ్సన్ కు సంబంధించిన ఎవరు మాట్లాడినా, ఇప్పుడు మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశారు, దాదాపు ఇంటర్వ్యూ చేసిన ప్రతి వ్యక్తిని జడ్సన్ ని ఎక్స్పల్షన్ మీద మీ అభిప్రాయం ఏంది అని అడిగినారు. వాళ్ళు వాళ్ళ అభిప్రాయం తోచిన విధంగా చెప్పినారు. దాని తర్వాత వచ్చిన కామెంట్స్ చూడండి, ఒకసారి చూడండి మీరు. 80% of them have sympathized with Judson and they are very angry that the Congress party has behaved in a most dishonest way. అంటే కృతజ్ఞత లేకుండా ప్రవర్తించని. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రావడానికి అనేక స్కాండల్స్, కేసీఆర్ చేసిన స్కాండల్స్ని బయటికి తీయడానికి జడ్సన్ యొక్క పాత్రను కెన్ యూ వాష్ ఇట్ అవుట్, కెన్ యూ వైప్ అవుట్, కెన్ యూ ఇగ్నోర్? చెప్పండి. దళిత బంధు మీద కేసులు వేసినామా? అందరూ రిటైర్డ్ ఆఫీసర్లు అందరినీ పెట్టుకొని కేసీఆర్ నానా లుచ్చా పనులు చేస్తున్నాడు అని కేసులు వేసినామా? ఆయన వేసిన ఏ కేసులో తనకు వ్యక్తిగత ప్రయోజనం జరిగి చెప్పండి. నిజానికి నాకు తెలుసు రఘు, యాజ్ అన్ అడ్వకేట్ ఆఫ్ జడ్సన్ ఐఎమ్ టెలింగ్ యూ, చాలాసార్లు జడ్సన్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు జరిగినాయి. జడ్సన్ ఎన్నడూ తల ఒగ్గలేదు. నిజానికి ఆయనకి అంటే చెప్తున్నాను మీకు ఏం కావాలనేటువంటి టాపిక్ వాళ్ళు ఆనాడు మాట్లాడడం జరిగింది, కానీ ఆయన ఎన్నడూ తల ఒగ్గలేదు. అట్లాంటి దళితుడికి ఒకసారి ఇంకోటి ఏంటంటే, ఇవాళ దళిత సామాజిక వర్గం కాంగ్రెస్కు ఒక పట్టుకొమ్మలాగా ఉంది. నువ్వు అట్లాంటి ఒక దళితుని మీద యాక్షన్ తీసుకుంటావు? ఐ రిమెంబర్ మాసాల ఈరన్న అని ఉండే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, నానా బూతులు తిట్టే తెలుసా ముఖ్యమంత్రులని. అరే ఇప్పుడు వీళ్ళు తిట్లేదా? జగ్గారెడ్డి తిట్లేదా? వెంకటరెడ్డి తిట్లేదా? రాజగోపాల్ రెడ్డి తిట్లేదా? ఎప్పుడు పార్టీలోంచి తొలగించలేదు. మీద నోటీసులు కూడా లేవు కదా, కనీసం షోకాజ్ ఇచ్చినారా? వాళ్ళకి తెలుసా సార్, చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెన్నారెడ్డిని చాలా బూతులు మాట్లాడేది, ఒక్కనాడు కూడా వాళ్ళని పట్టించుకోకపోది. ముఖ్యమంత్రికి కావాల్సిన ఆత్మస్థైర్యం అదే. తనను విమర్శిస్తున్న వాడిని కూడా దగ్గరికి పిలిచి మాట్లాడితే జడ్సన్ లో ఈ స్పీడ్ ఉండేదా? ఒక్కసారి పిలిచి జడ్సన్ అసలు ఏంటి చెప్పు, నీ ఇష్యూ ఏంటి, రైట్,
నువ్వు అడుగుతున్నది ఏదున్నా ఇప్పుడు ఇమీడియట్గా జరుగుతా చెప్పు. మన ఆర్థిక పరిస్థితికి ఇది, మన సమస్యలకి ఇవి ఎట్లా సాల్వ్ అవుతాయి అనుకుంటున్నావు? నువ్వు కొంత ఓపిక పట్టయ్యా, నువ్వు అడిగిందంతా నాకు అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు అంత చోట రాసి ఒక నోటి, నేను ఒకటి తర్వాత ఒకటి నేను అమలు చేస్తా, నువ్వు నాకు కొంత సమయమైనా అయ్యావా, వచ్చిన తెల్లారే నన్ను విమర్శిస్తావా అని అడిగుంటే ముఖ్యమంత్రి ఒకవేళ అంటే పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అంటే ఏదో పెద్ద జడ్సన్ ఎలివేట్ చేసినట్టు కాదు, పార్టీ అధ్యక్షుడుగా ఒక్కసారి పిలిచి మాట్లాడుంటే ఏమవుతుండే, ఏం కొంపలు మునుగుతుండే, ఏం పెద్ద రేవంత్ రెడ్డి యొక్క ఇమేజ్ కు డెంట్ వస్తున్నాయి. ఇవాళ అతన్ని తొలగించడం ద్వారా పోనీ మరి ఏం చేసినారు? ఆయన మీద వేసిన ఆరోపణ ఏంది, నువ్వు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రిని క్రిటిసైజ్ చేసినావు, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నావు. ఈయన ఏం చేసినాడు? ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అండర్ మై అడ్వైజ్ ఓన్లీ. నేను ఏ సందర్భాలలో ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని విమర్శిస్తూ స్టేట్మెంట్ చేసినాను, ఆ సందర్భము, నేను చేసిన కామెంటు, అది ఏ రకంగా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనో నాకు చెప్పండి అన్నాడు. ఆ డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇదే తప్పు అడిగినాడు, అంతే కదా, దేనికి ఎక్స్పెల్ చేసినాను డీటెయిల్స్ అడిగినాడు, అది ఇస్తే అయిపోతుండే కదా. అంటే పారదర్శకత అనేది ఉంటుందా లేదా పార్టీలో? అంటే నువ్వు ఇచ్చిన సమాధానం మాకు సంతృప్తికరంగా లేదు అంటే నువ్వు ఏం చెప్పినా నాకు నచ్చదు అనేదే కదా. అంటే నిన్ను మేము ఎక్స్పెల్ చేయాలనే నిర్ణయానికి మేము ఆల్రెడీ వచ్చేసి ఉన్నాము. పార్టీ పరంగా నువ్వు మాకు కంట్లో నలుసులాగా ఉన్నావు, మేము ఏ పనులు అయితే చేయదలుచుకోలేదు ఆ పనులు చేయమని నువ్వు అడుగుతున్నావు కాబట్టి మేము నిన్ను ఎక్స్పెల్ చేస్తామని ఒక నిర్ణయం తీసుకునే కదా చేసింది. పోనీ ఏదైనా మీటింగ్ పెట్టినాడా, లేదా క్రమశిక్షణ సంఘంలో ఏదైనా చర్చ జరిగిందా, మరి పార్టీలో ఏదైనా ఒక వేదిక ఉందా? పోనీ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ సరిగా జరుగుతుందా లేదా అనే దానికి పీరియాడికల్ గా ముఖ్యమంత్రి ఎంతమంది కాంగ్రెస్ నాయకులతో కార్యకర్తలతో చర్చ చేస్తున్నాడు? ఈ ప్రశ్న కూడా అడగొచ్చు కదా. ఓకే, మరో ముఖ్యమైన అంశం ఈ జీవో 46. పాపం ఆ పిల్లలు ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఆల్రెడీ 317 అండ్ 46 మీద కమిటీ వేసినట్టున్నది. యాక్చువల్లీ ఇది కోర్టులో కూడా కేసు వాదనకు వస్తున్నది, కానీ అడ్వకేట్ జనరల్ అటెండ్ అవుతలేడని వాళ్ళు చెప్తా ఉన్నారు. నాతో కూడా చాలా మంది డిస్కస్ చేశారు. మీరు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి కేసు ఫైట్ చేస్తున్నారు, మీరే ఫైట్ చేస్తున్నారు. చేస్తున్నాను, ఇంకా నాతో పాటు కొంతమంది సహచార న్యాయవాదులు చేస్తున్నారు. ఎంతవరకు వచ్చింది సార్ ఇది? సార్ ప్రతిసారి జడ్జి గారిగా ఈ వచ్చే వారమే హియరింగ్ జరుగుతుంది, వచ్చే వారం అందరు గెట్ రెడీ, మేము వినాలా అని అంటారు. తర్వాత ఆయన ఉన్నాడు, స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ది రిక్రూట్మెంట్ బోర్డు, అంటే ఎవరి సలహాతో అయితే కోర్టులో వివాదం పెండింగ్లో ఉండగా రిజల్ట్స్ డిక్లేర్ చేసినారు, ఆయన మీద అప్పటి మన ప్రధాన న్యాయమూర్తి తన అసహనాన్ని ప్రకటించినాడు. ఒక పక్క నువ్వు మేము రిజల్ట్ డిక్లేర్ చేయమని వాగ్దానం చేసేసి, నువ్వు సాయంత్రం కౌంటర్ అఫిడవిట్ వేసేసి నువ్వు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన నీ విధానాన్ని చూస్తే నీవు యు ఆర్ నాట్ సిన్సియర్, దిస్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ది రిక్రూట్మెంట్ బోర్డ్ అని చీఫ్ జస్టిస్ అన్నారు. అన్నట్లాంటి వ్యక్తిని ఇక అతను లేకుంటే ఇంకెవడు లేనట్టుగా అతన్నే మళ్ళా అదే పోస్ట్ లో కొనసాగించినాడు, అదే శ్రీనివాసరావును కొనసాగించినారు. అతను ప్రతిసారి ఇంకా ఉన్నాడు, శ్రీనివాసరావు ఉన్నాడు, అప్పుడు ఆయన అదే సేమ్ అదే సామాజిక వర్గానికి చెందిన స్టాండింగ్ కౌన్సిల్ ఉన్నాడు. ఆయన ప్రతిసారి కేసును ఏదో ఒక రకంగా వాయిదా వేయడంలోనే ఆయన శ్రద్ధ వహిస్తా ఉన్నాడు. ఇన్నిసార్లు జియోఎంఎస్ నెంబర్ 46 విషయం లోపల వాళ్ళు పోయి మంత్రులను కలిసినారు, ఎమ్మెల్యేలను కలిసినారు, ముఖ్యమంత్రిని కలిసినారు. వీళ్ళందరినీ కలిసిన తర్వాత ఒక్కసారన్న అడ్వకేట్ జనరల్ పిలిచి ఏమయ్యా ఈ వివాదానికి కోర్టు ద్వారా ఏదో ఒక పరిష్కారం రప్పించు, ఏదో ఒకటి చెయ్యని అనొచ్చు కదా. వీళ్ళు పిల్లలు అడిగినప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే కోర్టు ఏం చెప్తే అది చేస్తా, నేను కోర్టులో సాగనీయట్లేదు కదా. వీళ్ళు సాగనిస్తలేరా? అసలే ప్రభుత్వం తరఫున ఎన్ని వాయిదాలు తీసుకున్నారు, ఎందుకు వాయిదాలు తీసుకున్నారు, అసలు ప్రభుత్వం తరఫున ఏ కేసులు ఎప్పుడు నిజాయితీతో కొట్లాడుతున్నారు అనే విషయాన్ని మీద ఏమైనా పరిశీలన ఉంటుందా, ఒక రివ్యూ ఉంటుందా ఉండదా? ఈనాడు ఎంతో మంది యువకులకు సంబంధించిన అంశం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోంచి వస్తున్నటువంటి యువకులకు సంబంధించిన ఈ అంశంలో ప్రభుత్వం ఎంత శ్రద్ధగా ఉండాలి. అరే కోర్టు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొనియండి, మీకు అర్హత లేదనండి, అరే కోర్టు తీర్పు మాకు వ్యతిరేకం వచ్చింది కాబట్టి దీంట్లో ప్రభుత్వం ఏముంది, కోర్టు తీర్పు ఎట్లా ఉందని వాళ్ళు సంతృప్తి చెందుతారు కదా. వాళ్ళు నిత్యంగా ప్రభుత్వాన్ని దూషించడం అనేది తగ్గుతుంది కదా. లేదు కోర్టు చెప్పింది అనుకో ఇచ్చేసేయండి అన్నారు అనుకో, 4 పోస్టులు ఇస్తాం. వాళ్ళు ఎవరు ఏమన్నా ఫారిన్ కంట్రీస్ వచ్చినారా, పాకిస్తాన్ నుంచి వచ్చినారా? గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మెరిటోరియస్ క్యాండిడేట్స్. నువ్వు ఎవరికైతే రిక్రూట్మెంట్ ఆ కాయిదాలు ఇచ్చి ఎవరినైతే సన్మానించినావో వాళ్ళకంటే వాళ్ళు 10 మెరిటోరియస్ క్యాండిడేట్స్ వాళ్ళు. మళ్ళీ వాళ్ళందరూ ఎవరండి? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. తెలుసా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో 70 నుంచి 80% బీసీ, ఎస్సీలే ఉన్నారు. మరి వాళ్ళ పొట్ట మీద దెబ్బ కొట్టేటప్పుడు రవ్వంత అని ఆలోచించొద్దా? నీ చేతిలో ప్రభుత్వం ఉంది కదా, సరే రైట్ ఆర్ రాంగ్ నీకు యు హావ్ బీన్ అడ్వైస్డ్. నేను కూడా వెళ్ళానండి, వెళ్ళి ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక 15 నిమిషాలు.
నాకు ఆయన చాలా వెరీ జనరస్లీ హి హస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ. ఐ డిడ్ నాట్ నో. నాకేమనిపించింది అంటే ముఖ్యమంత్రి గారు నన్ను వింటున్న సందర్భంలో డెఫినెట్లీ హీ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ ఇష్యూ, హీ విల్ డూ సంథింగ్ ఆర్ ది అదర్ అని అనిపించింది. కానీ తర్వాత జరిగినటువంటి ప్రక్రియ నేను గమనించిన తర్వాత నాది అరణ్య రోదన, కేవలము నేను ఒక అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నా, నేను అనవసరంగా సీఎంను కలిసిన అనేటువంటి ఒక ఆత్మవ్యథ నాలో ఉండింది తెలుసా. నేను చాలా బాధపడ్డా. అరే ఈ ముఖ్యమంత్రి ఇంత చెప్తే విన్నట్టే విన్నాడు, మళ్ళా ఇదేంది. పోనీ రైట్ ఓకే, ఆ రోజే నాతో చెప్పేది అయ్యా ఇది కోర్టులో పెండింగ్లో ఉందని అన్న మాట ఉంది, మరి కోర్టులో ఏ తీర్పు వస్తే ఆ తీర్పు ప్రకారం చేస్తా, నేను ప్రభుత్వం తరఫున ఏ డిలే కాకుండా చూస్తా అని అంటే అయిపోయేది కదా. కౌంటర్లు వేశారు, ఎప్పుడు ప్రభుత్వం తరఫున వాయిదాలు అడిగారు. ఆ పోరలందరూ జమాకాయ అక్కడికి వచ్చుడు, ఓడోడేమంటాడు నేను ఆత్మహత్య చేసుకుంటాడు, ఓడోడంటాడు నేను కిరోసిన్ పోసుకొని కాలిపోతా అంటాడు. నేను చాలాసార్లు మంది తిడతా, ఆ యువకులను ఎట్లా కంట్రోల్ చేస్తావు, ఎందుకు ఇంత అసంతృప్తి మూట కట్టుకోవాలా, అటో ఇటో తేల్చి పారేయచ్చు కదా. ఒక హియరింగ్ రోజున రేపు బుధవారం నాడు మళ్ళీ ఉంది, ఆ రోజున అటో ఇటో తేల్చమనండి. ఎందుకు అడ్వకేట్ జనరల్ కోర్టుకు రాడు? ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్. ఇఫ్ ఈ సో బిజీ ఇట్ షుడ్ బి గివెన్ టు సమ్ అదర్ అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఇప్పుడు ఒక అడ్వకేట్ జనరల్ ఉన్నారు, ఇద్దరు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నారు, వాళ్ళలో ఎవరికో ఒకళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు తాను ఎన్నుకున్న వాళ్లే కదా, ఎవరు చేస్తే ఏంది ప్రభుత్వం తరఫున. తర్వాత రెండోది కంట్లో నలుసు పెట్టినట్టుగా వాళ్ళనే కంటిన్యూ చేయడం ఎందుకు? వాళ్ళు ఆర్ దే సో ఇండిస్పాన్సిబుల్? గత ప్రభుత్వంలో పనిచేసిన ఏ స్టాండింగ్ శ్రీనివాసరావు మొత్తం టోటల్లీ జీవితాలతో ఆడుకున్నారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రఘు, ఎప్పుడైతే ప్రభుత్వాలు మారుతాయో లా ఆఫీసర్స్ మారుతారు. మాట్లాడినప్పుడు ఒక ప్రాతిపదిక ఏర్పరిచారు. ఏమని? గత ప్రభుత్వంలో ఎవడైతే పనిచేశాడో వాడికి ఈ ప్రభుత్వంలో మళ్ళీ రీహాబిలిటేట్ చెయ్యము, వాళ్ళకి మేము పదవులు కొనసాగించమన్నారు. కానీ ఈ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ రిక్రూట్మెంట్ బోర్డు విషయంలో ఆ మినహాయింపు ఇచ్చేసి అతన్నే కంటిన్యూ చేస్తున్నాడు. అదెందుకు? అంత అవసరం ఏర్పడ్డది ఎందుకు? మరి పూరి అంటే ఆయన ఏమన్నా నీ తరఫున మాట్లాడిన వ్యక్తి అంటే ప్రభుత్వాన్ని నానా రకాలుగా ఆయన విమర్శించేది గతంలో ఆయన స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నప్పుడు. ఈ కేసు ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది విచారణకు వచ్చిందో అప్పుడు ఆయన మాట్లాడిన తీరేంది? ఇప్పుడు ఆయన ఎట్లా నీకు విధేయుడైనాడు, ఆయన్నే కొనసాగించాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది? ఆలోచించాలి కదా. ఇంకా జీతం పెంచి అదెందుకు? నీ ప్రభుత్వానికి నీ ఆలోచన సరళికి ఉన్న ఇంకో వాడిని ఎరుకు, ఎవరినైనా నీ కులపైననే పెట్టుకో, మాకేం అభ్యంతరం లేదు, ఎస్ నో ప్రాబ్లం, లా ఆఫీసర్లను అట్లాంటి వాడినే పెట్టుకో. కానీ నువ్వు కోర్టులో న్యాయమైన జరిగే అవకాశం కల్పించాలి కదా. సో ఇంకొక ముఖ్యమైన అంశం, ఈ మధ్య ఈ విద్యుత్ ఒప్పందాల మీద 100 రోజుల్లో మేము నివేదిక ఇస్తామని జ్యుడిషియల్ కమిటీ ఎవరైతే ఆ సంబంధిత చైర్మన్ ఉన్నారో దాని నేతృత్వం వహిస్తున్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేడిగడ్డది మేము ఇక కదిలిస్తున్నాం అయిపోయింది అన్నంత, ఇప్పుడు మళ్ళీ కొంత హడావుడైతే నడుస్తా ఉన్నది. ఇది చర్యల దిశగానే ముందుకెళ్తున్నా. ఇంకొక వైపు ఫోన్ ట్యాపింగ్ ది చాలా అది చాలా క్రూషియల్ గా కనబడతా ఉన్నది. యాక్చువల్లీ జ్యుడిషియల్ కమిషన్ అనేది ఒక పెద్ద బిగ్ ఫార్స్ అన్నారా. ఈ జ్యుడిషియల్ కమిషన్ కూడా ఓన్లీ మేడిగడ్డ కాన్సన్ట్రేట్ చేయడం అనదర్ బిగ్ ఫార్స్. అంటే ఈ ప్రభుత్వానికి అవినీతి మీద కొట్లాడేటువంటి చిత్తశుద్ధి లేదు అనే విషయం చాలా ప్రస్ఫుటంగా ఏర్పడుతుంది. విన్నారా? చాలా ప్రజలలో ఇది పోయింది. ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు, అరే కాళేశ్వరం అంతా అవుతుంది అని కాబట్టి అనవసరంగా మాట. ఇవాళ మీరు వార్తలు చదువుతున్నప్పుడు ఇంకా 4 ఫీట్ల లోతుకు కుంగిపోయిందట మేడిగడ్డ పియర్స్ అనేది. అంటే ఇంత సీరియస్ ఇష్యూ మీద పెట్టినటువంటి 2 జడ్జిలు ఎవరండి? వాళ్ళు బీజేపీకి అనునాయులు. ఎస్, ఇద్దరు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పార్ట్ ఆఫ్ ది బీజేపీ థింగ్. ఎల్ నరసింహారెడ్డి గారైనా పిసి ఘోష్ అయినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసి చూడండి, సార్. హౌ దే ఆర్ క్లోజ్ టు బీజేపీ ఐడియాలజీ అండ్ హౌ దే ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ బీజేపీ అప్రోచ్ అనేది. వాళ్ళని పెట్టుకుంటాము సార్ కాంగ్రెస్ లో. నీకు దొరకలేదు ఎవడు రిటైర్డ్ జడ్జిలు? అంటే పార్టీలు ఏముంటాయి ఎందుకుంటే సార్? అయ్యో సారు, అదంతా చాలా ఉంటుంది. అదంతా మీరేమనుకోకండి. నో బడీ ఈజ్ అబౌవ్ పాలిటిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పాలిటిక్స్. కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పొలిటికల్ డాక్యుమెంట్. పొలిటికల్ ఐడియాలజీ లేకుండా ఎవరిని ఏ పోస్ట్ లోకి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఐడియాలజీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు జడ్జిలు అవుతారు. కేంద్ర ప్రభుత్వం వేరే జెన్యూన్ గా జడ్జిమెంట్స్ ఇచ్చిన దాఖలాలు లేవా? లేకపోతే మీకు ఎందుకు అంత? సార్ ఒక విషయం ఉంటాయి సార్. ఇప్పుడు ఎట్లుంటుందంటే నువ్వు ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా గానీ ఒక 10% డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ లోనే టిల్ట్ చేస్తారు. ఇప్పుడు పాసంగంలో దండి కొట్టేవాడు మొత్తం 10 కిలోల బాటికి 10 గ్రాముల బాటిని కిలోగా మార్చాడు. 900 గ్రాములు ఉన్నప్పుడు 100 గ్రాములని దండి కొడతాడు. వీళ్ళంతే అనమాట. ఇదే రకంగా జరుగుతుంది సార్. రెండోది ఏంటంటే అక్కడ ఒక బ్యాచ్ ఆఫ్ కేసెస్ ఈ రోజు హైకోర్టులో హియరింగ్ వస్తున్నాయి.
ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి దాన్ని సిబిఐకి ఎంట్రస్ట్ చేయండి, మేము కూడా వేసినాం. కేఏ పాల్ది ఫస్ట్ పిటిషన్ ఉన్నది, ఆ తర్వాత మిగతా వాళ్ళని సరే రైట్ ఆర్ రాంగ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఈ దశలో ఒకసారి చీఫ్ జస్టిస్ గారు గవర్నమెంట్ అడిగినారు, వాట్ ఈస్ యువర్ ఐడియా ఆన్ ఎంట్రస్టింగ్ దిస్ మ్యాటర్ టు సిబిఐ అని. అంతే, he has not passed any order, he just wanted to know what is the approach of the government అని అంటే అప్పుడు సరే ఏదో వాళ్ళు చెప్పినారు, మేము 2 జ్యుడిషియల్ కమిషన్స్ పెట్టినారు. ఇప్పుడు అక్కడ ఏదైనా జరగకుండా మేము ఇంకా ఏదో చేస్తున్నాము, రేపు ఎన్నికలలో ఇది మాకు ఏదైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఆ ఇద్దరు హడావుడిన మీటింగులు పెట్టినారు. మొన్న ఒక ఆయనే నిన్న ఒక ఆయన పెట్టేసేసి మేము కేసీఆర్ కుటుంబ సభ్యులని వాళ్ళని వీళ్ళని సమన్ చేస్తామని అన్నారు. ఈ కేసీఆర్ కుటుంబ సభ్యులను ఈ దశలో సమన్ చేయడం ద్వారా ఎవరికి ఉపయోగపడుతుంది? బీజేపీకి ఉపయోగపడుతుంది. అటు కవితను అరెస్ట్ చేయించినాం, మేము అందరి పట్ల ఒకే రకంగా ఉన్నాము అనేటువంటి ధోరణితోనే జరుగుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇక్కడ నడుస్తున్నది కదా, కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు కదా సార్. మీకు క్వశ్చన్, దీస్ స్ట్రింగ్స్ కెన్ బి పుల్డ్ ఫ్రమ్ ఎనీవేర్ అండి. ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి మేము సమనింగ్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పడం, మరి ఇన్ని రోజులు ఎప్పుడో జీవో వచ్చింది కదా, ఇన్ని రోజులు ఎందుకు కార్యాచరణ సాగించలేదు? జీవో ఎప్పుడు వచ్చిందండి? రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ప్రకటించినారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే దాంట్లో కూడా హైకోర్ట్ హ్యాస్ డిక్లైన్డ్ అవర్ రిక్వెస్ట్ ఫర్ అపాయింటింగ్ ఏ సిట్టింగ్ జడ్జ్, నౌ వీఆర్ దే హ్యావ్ సజెస్టెడ్ అస్ టు గో ఫర్ రిటైర్డ్ జడ్జెస్ అన్నారు. అకార్డింగ్లీ వీఆర్ ప్రొసీడింగ్ అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సెడ్ వీ హావ్ ఆల్రెడీ అప్రోచ్డ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ అని అన్నారు. రిటైర్డ్ జడ్జెస్ కి ఎప్పుడైతే టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ పెట్టినారో ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ప్రజా బాహుళ్యంలో చర్చకు వచ్చినాయా? ఏం టర్మ్స్ అండ్ రెఫరెన్స్ ఉన్నాయి? ఓన్లీ మేడిగడ్డ చేస్తారా, లేదా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చేస్తారా? అసలు ఏ అంశాలు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద ఉంటాయి? వేటి మీద పరిశోధన జరుగుతుంది? ఏ రకమైనటువంటి ఎంక్వైరీ జరుగుతుందని ఎవరికైనా తెలిసిందా? పోనీ గత దశాబ్ద కాలంలో ఒక్క జ్యుడిషియల్ కమిషన్ చూపట్టండి విచ్ హాస్ ఎంక్వైర్డ్ ఇంటూ, సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ అండ్ ది సేమ్ హ్యాస్ బీన్ అడ్హర్డ్. మండల్ కమిషన్ రిపోర్ట్ ఎన్నేళ్లు పట్టిందండి అమల్లోకి? ఈ కమిషన్లు ఇచ్చేటువంటి రిపోర్ట్లు వట్టిగా చెత్తబుట్టిలో దాఖలు చేస్తారండి. ఏ ప్రభుత్వం అయినా కానీ అప్పటి దశలో అప్పటి పరిస్థితులలో కూడా ఒక సమస్యను అధిగమించడానికి ఫోన్ ట్యాపింగ్ కూడా ఇదే పరిస్థితి కొంత కనబడుతున్నది. హడావుడి అంటే ఇది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా అన్ని రామిఫికేషన్స్ లో ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. ఇది కూడా చాలా లోపభూయిష్టంగానే జరుగుతుంది. కేవలం ఒక వ్యక్తి, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళ పట్లనే ప్రొసీడ్ అవుతుందనే భావన ఉంది. దీంట్లో ఎట్లయితే వాడిని షకీల్ కొడుకును లుకౌట్ నోటీస్ ఇచ్చి గొర్ర ఈడ్చుకుని వచ్చినారా? అవును, తీసుకొచ్చినారా? సేమ్ కాంట్ బి డన్ ఇన్ కేస్ ఆఫ్ ప్రభాకర్ రావు. అవును, ప్రభాకర్ రావు అవును తీసుకురావాలా, చేయాలి. నేను సూత్రధారి అతనే. ఆ ప్రభాకర్ రావు అండ్ పవర్ ప్రభాకర్ రావు, ఈయన కూడా ఇద్దరు తీసుకురాలేమో, చెయ్యలేమో. ప్రభుత్వం అంత అశక్తంగా ఉందా? వస్తావా సస్తావా అని అడిగితే ఏం చేస్తాడు? చెప్పండి ఒక మాట. ఒక పక్క ముఖ్యమంత్రి గారు ప్రభాకర్ రావును రమ్మని చెప్తున్న దశలోనే ట్రాన్స్కో ఎండి ఆయన విదేశాలకు పోయినాడు అని అంటే మనం ఏం చేస్తున్నట్టు? అంటే హౌ సీరియస్ ఆర్ వి అబౌట్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ఆల్ దిస్ ఫైనాన్షియల్ ఎస్కేపేట్స్ చూడాలి కదా. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎక్కడ కూడా ఒక పరిపక్వమైనటువంటి ఆలోచన సరళి లేకపోవడమే ప్రభుత్వం బలహీనపడడానికి కారణమవుతుంది. ఇవాళ ప్రజలలో అనవసరమైన అపోహలు జరుగుతాయి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ ఎన్నైనా ఎక్కువ సీట్లు రావాలని ఆశించేవాడిని నేను సార్. కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు రావాలని ఆశించేవాడిని, కానీ కాంగ్రెస్ నాయకులు ఎలక్ట్ కావాలని కోరే వ్యక్తిని. ఈ డిఫెక్టర్స్, ఈ క్షణాల మీద పార్టీలు మార్చిన వాళ్ళు, కండువాలు మార్చిన వాళ్ళు గెలుస్తారని నేను అనుకోవట్లేదు. మై ఎక్స్పెక్టేషన్ ఇస్ మోర్ 7 or 8 మాక్సిమం కాంగ్రెస్ లో. బీజేపీ మిగతా బీజేపీ బీఆర్ఎస్ పంచుకోవాలా విన్నారా? అంటే ఈవెన్ అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ ప్రశాంత్ కిషోర్ ఆర్ వాడేవాడు ఇంకోటి ఉన్నాడు కదా, దాని పేరేమి, చాలు ఇట్లాంటి వాళ్ళ ఒపీనియన్ల మీద నేను ఎప్పుడు ఆధారపడను. వీళ్ళు ఏంటంటే నీళ్ళ మీద తేలాడే ఆకులు అనమాట. అంతేగాని వీళ్ళకి ప్రజలతో ఏం సంబంధం సార్? స్ట్రాటజీ వర్కౌట్ చేస్తారు చెప్తారు, కానీ ప్రజలతో అనునిత్యం ఇమడి ఉన్న మాకు తెలుస్తుంది. ఏమండి 2.5 సంవత్సరాల క్రితమే కేసీఆర్ పతనం జరుగుతుంది, కేసీఆర్ కూలిపోతాడని కొట్లాడినాం. ఆనాడు మనకు రక్షణ ఎవరుండి సార్? ఎవరు లేరు కదా. మనం సింగిల్ హ్యాండెడ్ గా ఫైట్ చేసినాం కదా. అసలు ఏ ప్రతిపక్ష నాయకుడు విమర్శించినంతగా కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ చేస్తున్న దుర్నీతిని మనం బయటకు తీసుకొచ్చినాం. ఆనాడు మనకు ఎవరు రక్షణ ఉన్నాడు సార్?
అంటే ప్రజల నాడి తెలిస్తే నువ్వు ముందే గ్రహిస్తావు. రైట్. అతను కూడా ప్రజల మనిషే కదా రేవంత్ రెడ్డి. ఈ కూడా ఎక్స్పెక్టెడ్, అరే ఇదంతా ఈ మనకెందుకు, మన పార్టీలో నాయకులు లేరా, మంచి వాళ్ళని చూసి ఇస్తానంటే ఏం పోతుండే. రైట్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డీటెయిల్డ్ అనాలిసిస్. థ్యాంక్ యూ. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. చూద్దాం వీళ్ళు చేస్తున్న ఈ తప్పుతున్న ఈ ట్రాక్ని మళ్ళీ సరైన మార్గంలో ఎంతవరకు పెట్టుకుంటారో భవిష్యత్ కాలంలో మనం చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.